హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సీరీస్‌లో హీరో పేరు జిన్ అలాగే హీరోయిన్ పేరు ము. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్‌లోని మూని చూయిస్తారనమాట. తను నీట్‌గా వైట్ డ్రెస్ ఏసుకొని అప్పుడే హెయిర్‌కి క్లిప్ పెట్టుకుంటుంది మిర్రర్‌లో చూసుకుంటూ. అప్పుడే వాళ్ళ అమ్మగారు తన వైపు చూస్తూ నడుచుకుంటూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "చాలా అందంగా ఉన్నావు. నీకోసం నేను 14థ్ ఫ్లోర్‌లో ఒక రూమ్ బుక్ చేశాను. నువ్వు అక్కడే ఉండొచ్చు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. బట్ తనేమో "నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను నా ఇంటికి వెళ్తానని" చెప్పేసి వెనక్కి తిరిగి నడుచుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మగారు "జిన్ ఇంకా మీ ఫాదర్ మళ్ళీ నీ దగ్గరకొస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళసలు ఎక్కడున్నారో నీకు తెలుసా?" అంటే, "వాళ్ళు కన్ఫర్మ్‌గా నన్ను మీట్ అవ్వడానికొస్తారని" చెప్పేసి అప్పుడే డోర్ అక్కడ కర్టెన్స్ తీసి చెప్తుందనమాట. నాకు ప్రామిస్ చేశారని చెప్పేసి. "ప్రామిస్ ఎవరు చేశారు? జిన్నా? నీకు ప్రామిస్ చేశాడా?" అంటే తను మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుందనమాట వాళ్ళ అమ్మగారు. "వెళ్ళే ముందు ఒక్క మాట విను. అదేంటంటే వాళ్ళు నీ దగ్గరకొస్తారని చెప్పి నువ్వు కలలకంటున్నావేమో వాళ్ళెప్పటికి రారు. ఎందుకంటే జిన్ నీ బ్రదర్ కాదు. అలాగే నువ్వు తన సిస్టర్ కూడా కాదు. మీ నాన్నగారు ఆల్రెడీ ఇంకో ఫ్యామిలీ పెట్టి అక్కడ హ్యాపీగా ఉన్నారు. జిన్ నిన్ను కాంటాక్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే, అతనికి ఒక డీసెంట్ జాబ్ కూడా లేదక్కడ. తనకి ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని, ఇంకా తన బ్రదర్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేస్తుందనమాట. వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళు మీట్ అవ్వాలి నేనని చెప్పేసి, ఆ ఫ్లైట్‌లో తన చేతిలో ఉన్న పెన్ కింద పడిపోతున్నప్పుడు పక్కన సీట్ అమ్మాయి, ఒక అమ్మాయి తీసిస్తుంది. థాంక్ యూ అని చెప్తే, అమ్మాయి నా పేరు నాన్న అని చెప్తుందనమాట. అలాగే తిను కూడా నా పేరు ము అన్నట్టు చెప్తుందనమాట. మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఆ కంట్రీకంటే, టూరిస్ట్‌గా వెళ్తున్నారంటే, అలా ఏం కాదు. ఆ కంట్రీలో నాకు తెలిసిన ఒకతను చాలా ఇయర్స్ నుండి అక్కడే ఉన్నారు. సో, మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఎవరతను అంటే, చదువులో టాపర్. ఎప్పుడూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎన్ని క్వెషన్స్ అడిగినా ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బావుంటుందని చెప్పేసి అతని గురించి గొప్పలు చెప్తూ ఉంటుందనమాట. స్కూల్ టాపర్ అన్నట్టుగా. ఆ అమ్మాయి సర్ప్రైజ్ అయిపోతుంది అవును అని చెప్పేసి. అతను నిజంగా హ్యాండ్సమ్‌గా కూడా ఉంటాడా అంటే, ఏమో చాలా ఇయర్స్ నుండి నేను చూడలేదు. తెలీదు అన్నట్టు చెప్తుంది. ప్యారలల్‌గా మనకి మన హీరోని చూయిస్తారనమాట మన సీరీస్‌లో. అతని పేరు ఆల్రెడీ చెప్పాను కదా మీకు. జిన్ అని చెప్పేసి అతను ఒక బాక్సింగ్ క్లబ్‌లో బాక్సింగ్ చేయడానికి అప్పుడే రింగ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. బయట అందరూ అతనికి కమాన్, కమాన్ అని చెప్పేసి చీరప్ చేస్తూ ఉంటారు. సో, ఫైనల్లీ ఆ బాక్సింగ్ క్లబ్‌లో మన హీరో జెన్‌కి అపోజిట్‌గా ఉన్న పర్సన్ చాలా లావుగా, చాలా హైట్‌గా కూడా ఉంటాడు. అయినా కూడా జిన్ వచ్చేసి ఫస్ట్ అతనితో తన్నులు తిన్నా ఫైనల్‌గా జిన్నే విన్ అయ్యి అతన్ని ఓడిస్తాడు. మనము వాళ్ళ అమ్మగారికి విషయం తెలిసి తను వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తుందని చెప్పేసి వెంటనే అతనికి కాల్ చేస్తుందనమాట. అతనొచ్చేసి అక్కడ బాగా తాగేసి నిద్రపోతూ ఉంటాడు. అంత ప్లేస్ కూడా చాలా డర్టీగా ఉంటుందనమాట. తిన్నవేం తీయకుండా. కాల్ చేసి లిఫ్ట్ చేయగానే మీ అమ్మాయి మిమ్మల్ని చూడడానికి అక్కడికొస్తుంది. తను ఇంకా జిన్ అస్సలు మీట్ అవ్వకూడదు. వాళ్ళిద్దరిని మీట్ అవ్వనివ్వకండి అని చెప్తుంటే అది వినకుండా ఫోన్ పక్కన పెట్టేస్తాడనమాట. సో, వెంటనే జిన్‌కి టెక్స్ట్ చేస్తాడు. "నీ సిస్టర్ వస్తుంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి పిక్ చేసుకో" అని చెప్పేసి డీటెయిల్స్ పెడతాడనమాట. తను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవుతుంది. ఫ్లైట్ దిగేసి బయటకొస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుందనమాట జిన్ నుండి. "ఈ గేట్‌కి రా" అని చెప్పి. తనక్కడికి వస్తే అక్కడ కొంతమంది కావాలని చెప్పి తనని ఆట పట్టిస్తూ ఉంటారు. సో, అది అబ్జర్వ్ చేసిన మన జిన్ వచ్చేసి తన నుండి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. తనకర్థమైపోతుంది తన బ్రదర్ జిన్ అని చెప్పి. అలానే చూస్తూ ఉంటుందనమాట. జిన్ వచ్చేసి "ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్నగారు నిన్ను పిక్ చేసుకోమని పంపించారని" చెప్పేసి లగేజ్ తీసుకొని లోపల సర్దుతూ ఉంటాడు. "నన్ను గుర్తుపట్టలేదేంటి ఇంకా అంతే చూస్తున్నావు? వచ్చి కారెక్కు" అని చెప్పేసి తనతో చెప్తాడనమాట. తనింక సైలెంట్‌గా కారెక్కేస్తుంది. అలా కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళొక సిగ్నల్ దగ్గర ఆగుతారనమాట. తినేమో ఏంటసల తిన ఫేస్ అంతా అక్కడ బ్లడ్డుంది. ఎందుకిలా మారిపోయాడు తిను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. "ఈ కార్ నీదేనా?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "లేదు బారో చేశాను" అన్నట్టు చెప్తాడు. "ఏంటి నువ్వు ఇలా మారిపోయావు? నువ్వు మంచిగా చదువుకొని మంచి యూనివర్సిటీలో ర్యాంక్ కొడతావనుకున్నాను" అన్నట్టు, "ఏంటి ఇలా అయ్యావన్నట్టు" క్వెషన్ చేస్తే, అప్పుడే వాళ్ళ కారు పక్కనే ఫాస్ట్‌గా ఎవరో ఒకతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆగుతాడనమాట. తను కూడా మన జిన్ ఫ్రెండే. "ఈరోజు నైట్ డ్రింక్ చేయడానికి రా" అంటే, "నేను రాను" అన్నట్టు జిన్ చెప్తాడు. ఎవరి అమ్మాయి కొత్తగా ఉందా అన్నట్టు చూస్తూ ఉంటే ఇంతలో సిగ్నల్ పడుతుందనమాట. సో, వీళ్ళు వెళ్ళిపోతారు. ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో, అప్పుడు తిను క్వెషన్ చేస్తుంది. "ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఇందాక అతను నీ ఫ్రెండేనా?" అంటే, "అవునని" చెప్తాడనమాట. కార్ ఒక ప్లేస్ దగ్గర ఆపి తనకి స్ట్రాబెర్రీ జ్యూస్ కొనిస్తాడనమాట. తనేమో తిను ఆ జ్యూస్ కొనేప్పుడు అతన్ని చూస్తూ ఎందుకితను ఇలా ఉన్నాడు? ఫేస్ అంతా బ్లడ్ ఉందేంటి? నేను థింక్ చేసిన జిన్ ఇతను అసలా ఒకటేనా? నిజంగా ఇతను నా బ్రదరేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.
తనకి జ్యూస్ కొనుక్కొని లోపలికి తీసుకొస్తాడనమాట. ఇంటి దగ్గరికి ఫైనల్లీ తీసుకువెళ్తాడు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. సో, అక్కడ స్టెయిర్స్ ఎక్కాలి. తను ఆ స్టెయిర్స్ ఎక్కేసరికి దాని పని అయిపోతుందనమాట. బాగా ఆయాస పడిపోతుంది ఒక్క ఫ్లోర్ ఎక్కగానే. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు తాగేసి పడిపోయి ఉంటే, "నువ్వు చెప్పావుగా తీసుకొచ్చాను మీ అమ్మాయిని" అని చెప్పేసి కాలుతో కొట్టి లేపుతాడనమాట. ఆయనేమో లేచి ఫేస్ అంతా ముక్కు దగ్గర బ్లడ్ ఉంటే వెళ్లి క్లీన్ చేసుకోండి రా అని చెప్పేసి జిన్ చెప్తాడు వాళ్ళ నాన్నగారితో. తను వాష్‌రూమ్‌కెళ్తాడు. ఇంతలో తన వైఫ్ ఏమో లోపల నుండి అరుస్తూ ఉంటుంది. తనెప్పుడు ఇంతే పట్టించుకోవద్దు ఎవరు అని చెప్పేసి, ఎప్పుడు తాగలా పడిపోతూ ఉంటారని చెప్పి, జిన్ నాకు డంప్లింగ్స్‌లో చేయడంలో హెల్ప్ చేద్దురా అని చెప్పి పిలుస్తుందనమాట. బయటకొచ్చి చూసి తినని చూస్తుంది మోమోని. "నువ్వేనా మో అంటే చాలా అందంగా ఉన్నావు బయట. కూర్చో నీకోసమే నేను డంప్లింగ్స్ చేస్తున్నాను" అని చెప్పేసి తనని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్తుందనమాట. మూ వచ్చేసి మూ కోసం డంప్లింగ్స్ చేస్తూ ఉంటుంది కదా! జిన్ వెళ్ళి వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఒక చిన్న అమ్మాయి అక్కడికొస్తుంది. జిన్ వాళ్ళ సిస్టర్ అనమాట తను కూడా. తను మూని చూసి అలానే చూస్తూ ఉంటుంది. హాయ్ చెప్పినా కూడా ఏం చెప్పకుండా. వాళ్ళ నాన్నగారు అమ్మాయితోటి అంటే మూ వాళ్ళ నాన్నగారు ఇంకొక తన సిస్టర్ తోటి హాయ్ చెప్పమని చెప్తాడనమాట. తనేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇది జిన్ అబ్జర్వ్ చేసి వెంటనే అక్కడ కూర్చొని జిన్ రాగానే ఆ చిన్న అమ్మాయి వెళ్లి జిన్‌ని హగ్ చేసుకుంటుందనమాట. నీ సిస్టర్‌కి హాయ్ చెప్పు అంటే అప్పుడు తను హాయ్ చెప్తుంది. నేనందరికీ గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పేసి గిఫ్ట్స్ అందరికీ చూయిస్తుందనమాట. ఇంతలో జిన్ వాళ్ళ మదర్ ఇవన్నీ ఎందుకులే సరే కూర్చో అని చెప్పేసి నీకోసం డంప్లింగ్స్ కూడా చేశా అని చెప్పేసి అందరూ ఇక టేబుల్ దగ్గర కూర్చొని డంప్లింగ్స్ తింటూ ఉంటారు. తన ప్లేట్‌లో ఎక్కువ పడ్డాయని చెప్పేసి ఆ చిన్నమ్మాయి అడుగుతుందనమాట జిన్ సిస్టర్. అదేంటి నాకన్నా తనకెక్కువేశారంటే తన గెస్ట్ కాబట్టి అన్నట్టు జిన్ చెప్తాడు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు సన్‌లయ్ సడెన్‌గా డోర్ తీసుకొని లోపలికొస్తాడనమాట. నేను బ్రాండీతో మాట్లాడాలి ఏమనుకోకండి అని చెప్పేసి, "వచ్చి నువ్వు కూడా తిను" అని చెప్పేసి ఆహ్, జిన్ వాళ్ళ అమ్మగారంటే, "లేదు లేదు నేను బ్రాండీతో మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ బ్రాండీ అంటే జిన్నే అనమాట. జిన్ అనదర్ నేమ్ వచ్చేసి అతను బ్రాండీ అని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు ఏదో మాట్లాడుకోవడానికి. సో, తిను ఏంటంటే గిఫ్ట్ వచ్చేసి తినకి ఇవ్వలేదని చెప్పేసి జిన్‌కి ఇవ్వలేదని, జిన్‌కి గిఫ్ట్ ఇద్దామని చెప్పి స్టేర్స్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే సన్‌లయ్ వచ్చేసి, "నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు. నీ లైఫ్ రిస్క్ పెట్టాలా ఏంటి ఈ పని కోసం" అని చెప్పి మాట్లాడడం. ఆ డైలాగ్ వచ్చి తిను కూడా వింటుందనమాట. అదేంటి వీళ్ళేం మాట్లాడుకున్నారు అని చెప్పి తను అనుకుంటుంది. మూని చూసి ఇక సన్‌లయ్ వెంటనే సరే మరి నేను తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళి అప్పుడు మూ నేమ్ అడుగుతాడనమాట. నీ నేమ్ ఏంటంటే మోమో అని చెప్పి తను చెప్తుంది. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడన్నా టైం ఉంటే నా షాప్‌కి రా నీకొక సీక్రెట్ చెప్తానన్నట్టు" చెప్తాడు. ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట ఇక. తనకెందుకొచ్చేసి నీకు గిఫ్ట్ ఇవ్వడానికొచ్చాను. ఎందుకో గిఫ్ట్ అంటే, ఎందుకు ఇవన్నీ అంటే, నేను ఎంతైనా గెస్ట్‌గా వచ్చాను కదా! సో, ఫార్మాలిటీ కన్నా ఇవ్వాలి కదా! అని చెప్పేసి తీసుకోమని చెప్తుంది. తీ ఇచ్చేసి తను పైకి వెళ్ళిపోతుందనమాట రూమ్‌కి. కాసేపు ఆగిన తర్వాత తనకేం జ్ఞాపకం వస్తూ ఉంటుందంటే తన ఫేస్ మీద అన్ని గాయాలెందుకున్నాయి? అలాగే ఇందాకేమో ఇవన్నీ నీకు రిస్క్ ఎందుకు అని చెప్పి సాంగ్‌లే తనతో చెప్తూ ఉంటాడు. తనతో చెప్తూ ఉన్నాడు కదా! తన లైఫ్‌కేమైనా రిస్క్ ఉందా ఏంటి అని చెప్పేసి వెంటనే సోషల్ మీడియాలో తనకి రిక్వెస్ట్ పెడుతుందనమాట మెసేజ్ చేయడానికి. జిన్ వచ్చేసి ఏదో షాప్‌కి వెళ్తాడు. అక్కడే నార్మల్‌గా ఏదో డ్రింక్ కొనుక్కొని బయటకొస్తూ ఉంటే పాకెట్‌లో నుండి తన కార్ కీస్ కింద పడిపోతాయి. ఒక పాప అది చూసి ఆ కీస్ తీసుకొని బ్రో మీ కీస్ కింద పడిపోయాయి అని చెప్పేసి ఆ కీస్ ఇస్తుందనమాట. జిన్ ఆ కీస్ తీసుకొని తనకి థాంక్ యూ చెప్తాడు. ఆ పాప వెళ్ళిపోతుంది. తిను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది కదా! అది యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో, తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "ఎక్కడున్నావు? నాకు చాలా ఆకలేస్తుంది" అని చెప్పేసి తను అడుగుతూ ఉంటే, "ఓహ్! కిందకి రా మరి ఎక్కడికన్నా వెళ్దాం" అన్నట్టు జిన్ చెప్తాడు. తను వెంటనే విండోలో నుండి చూసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తుందనమాట. రోడ్‌కి అపోజిట్ సైడ్. జిన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, తను పరిగెత్తుకుంటూ రోడ్ క్రాస్ చేసి వెళ్తుంది. "మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నన్ను ఫాలో అవ్వు" అన్నట్టు జిన్ చెప్తాడనమాట. తనని ఇక ఒక ప్లేస్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. జిన్ వెళ్తూ ఉంటే జిన్‌ని ఫాలో చేస్తూ తిను కూడా వెళ్తూ ఉంటుందనమాట. "ఏంటి నువ్వెప్పుడు ఇలానే డ్రింక్ చేస్తూ ఉంటావా?" అని చెప్పి తిను జిన్‌ని క్వెషన్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక బైక్ సడెన్‌గా ఫాస్ట్‌గా వెళ్ళడం మన జిన్ అబ్జర్వ్ చేసి తను వెంటనే గట్టిగా పట్టుకొని సైడ్‌కి లాగేస్తాడనమాట. "చూసుకో నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా! రోడ్ చూసుకో" అన్నట్టు చెప్తాడు. తనేమో ఇక అలా టచ్ చేశాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే "నీకు రూట్ తెలుసా?" అంటే "తెలీదు" అన్నట్టు అంటే "మరి అటెందుకు వెళ్తున్నావు? ఇటు వెళ్ళాలి మనము" అని చెప్పేసి చెప్తాడనమాట. అవునా అని చెప్పేసి మళ్ళీ జిన్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. ఫైనల్ ఆ స్టార్స్ దగ్గరికి అక్కడికి వెళ్తారు. "చూసుకో మరి నీకేం కావాలో అది కావాలో" అంటే ఒక 2, 3 స్టాల్స్ చూపిస్తే "నాకివ్వొద్దు. అక్కడికి వెళ్దామా" అని చెప్పేసి ఒక ప్లేస్ చూపిస్తుందనమాట. సరే పద అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అని చెప్పేసి మెనూ కార్డ్ ఇస్తాడనమాట. తను చూసి ఆర్డర్ ఇస్తుంది. అలాగే జిన్‌కి కావాల్సినట్టు కూడా ఆర్డర్ ఇస్తాడనమాట. ఇక వెయిటర్ ఆర్డర్ తీసుకొని 5 మినిట్స్‌లో తీసుకొస్తా అని చెప్పేసి అంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.